తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు చూసి పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకుని మండలంలో ఉన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించే బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం శ్రీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దని, ఒక్కసారి ఓటర్ కాంగ్రెస్ ని కాదని ఓటు వేరే పార్టీకి వేస్తే అది మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది వస్తదని, ఇది స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిహార్సల్స్ అనుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసి చట్టసభల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటే బీసీల్లో ముస్లింలు బీజేపీ ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక ఓటు కూడా మిస్ కావద్దని, ఆ బాధ్యత స్థానిక నాయకత్వం తీసుకోవాలని అన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని, పట్టభద్రులంతా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. You mind it. Here the candidate BJP. Here the candidate is Bajrang Dal. We don't know rowdyism. We don't know any fraud. We don't know any foreigner. We are following Gandhian thoughts. We are all following Gandhian philosophy like that. Yes. Anybody knows BJP? Anybody knows Bajrang Dal? In the world, Indian National Congress, only political party in the world. He had a wonderful leader. Jawaharlal Nehru, father Motilal Nehru is our. 27 నాడు జరగనున్న ఎన్నిక పట్టభద్రుల ఎన్నిక. పట్టభద్రుల ఎన్నిక ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ప్రతిస్పందించేటువంటి పట్టభద్రుల ఎన్నిక. ఈ ఎన్నికను కూడా మతపరమైన అంశం మీద ప్రేరేపితం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ, ఉత్తర తెలంగాణకు సంబంధించిన 4 జిల్లాల లోపల 6 లోక్సభ, 42 శాసనసభల లోపల జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక పట్టభద్రులకు సంబంధించింది. తప్పకుండా పట్టభద్రులందరూ కూడా తమ ఆలోచనను ఉపయోగించి ఈరోజు మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వంలో మరొకసారి మీ దీవెన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికే మీరు గమనించినట్టయితే 55,143 ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, పాత పథకాలన్నీ కొనసాగిస్తూ తిరిగి అనేక కొత్త పథకాలను అటు రైతాంగానికి, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన వర్గాలకు, మహిళలకు, ఈ విధంగా ప్రతి వర్గానికి అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రోత్సాహపరిచే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యాసంస్థల అధిపతి, విద్యాపరంగా సేవ చేస్తూ రేపు మీ గొంతుకగా అటు నిరుద్యోగ యువత కావచ్చు, పట్టభద్రులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడగలిగే అవగాహన వ్యక్తిగా, మరి వ్యాపారవేత్త కాదు, అటువంటి వ్యక్తికి ఇలా మీ అందరూ కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తారు. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఈ పార్లమెంట్, ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలవబోతా ఉన్నారు. బీసీ కుల గణన కూడా దేశంలో మొట్టమొదటిగా చేసినటువంటి సందర్భాన్ని కూడా పట్టభద్రులకు చెబుతూ అటు సిరిసిల్లాలో, వేములవాడలో, ఈ జిల్లాలో అనేక స్కూళ్ళను సందర్శిస్తూ, కాలేజీలు సందర్శిస్తూ, బార్ అసోసియేషన్ సంబంధించిన అడ్వకేట్లు సందర్శిస్తూ, కలిసి డాక్టర్లు కూడా కలుస్తూ పట్టభద్రులకు మేమందరికీ కూడా వ్యక్తిగతంగా ఓటు వేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది, చక్కటి స్పందన కనిపిస్తూ ఉంది. ఎన్నికల్లో పట్టభద్రులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు నరేందర్ రెడ్డి గారికి వేస్తారని చెప్పని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ బారాస బలైన పడిందని
బలహీన పడిందని చెప్పడానికి నిదర్శనం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు, బీజేపీకి లోపాయకర ఒప్పందంగా ఉందని నిదర్శనంగా ఈ ఎన్నిక. బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు చేస్తుంది. ఇద్దరు కూడా స్నేహితులని మొదటి నుంచి చెప్తున్నాం. గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ అని మీ మొదటి చెప్తే నిదర్శనం కూడా ఎన్నిక బీఆర్ఎస్ బీజేపీ ఉందని చెప్పి ఈ అంశాలను పట్టబద్దు దయచేసి గమనించి మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత తోటను నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి వేయవలసిందిగా పేరు పేరుని విజ్ఞప్తి చేస్తాము.